హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఈజీగా చేసుకునే మినప వడలు చేస్తున్నానండి, మినప గారెలు. సో ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేయండి. మనం అప్పుడప్పుడు కొంచెం పనిలో ఉండేసి టిఫిన్ కోసం నానబెట్టిన పప్పులు ఉంటాయి కదా అండి, ఒక పనిలోకి వెళ్ళేసి లేకపోతే బయటికి వెళ్ళేసి సో మర్చిపోతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మినపప్పును ఇలా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేయొచ్చు కదా అనేసి ఒకసారి ట్రై చేశాను. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నానబెట్టిన మినపప్పు ఉంటుంది కదా అండి, ఒక నైట్ అంతా నానబెట్టాను, ఇడ్లీ కోసమని నానబెట్టాను. సో ఇడ్లీ చేయడం కుదరలేదు, అందుకనేసి ఈ పప్పు ఏం చేద్దాం అనేసి ఇలా ట్రై చేశాను. ఇప్పుడు ఈ నానబెట్టిన మినపప్పు నైట్ అంతా నానింది కదా అండి, దాన్ని మిక్సీలో వేసేయండి. మరీ మెత్తగా మిక్సీ చేయకండి, మామూలుగా కొంచెం బరకగా చేస్తే సరిపోతుందండి. అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం వాటర్, మనకు ఎట్లాగో గట్టిగానే పడుతుంది కదా, సో లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం బరకగా పట్టేసేయండి. చూడండి, ఈ విధంగా ఈ బరకగా పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. టోటల్ మనం ఎంతవరకు పట్టేసామో అంత దాన్ని చిన్న గ్లాసెడైనా సరే టీ గ్లాస్తో మినపప్పుతోనైనా చేసేసుకోవచ్చు అండి. సో ఇలా వేరే దాంట్లో ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. సో అలానే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఎండు కారం కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి. టోటల్ ఈ పిండి, మినప్పప్పు, మనం వేసిన కారం, ఉప్పు టోటల్ పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకొని మనకు వాటర్ క్వాంటిటీ అనేది ఇంకాస్త ఎక్కువ కావాలా లేదా అనేది చూసేసుకోండి. ఎందుకంటే మనం మినపప్పులో కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసామనుకో ఈ పిండి వేసేసరికి తడిచిపోతుంది. సో మనం వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగా వేసామనుకో ఇంకొన్ని వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకనేసి నేను లైట్గా కొన్ని వాటర్ తీసేసుకున్నానండి. వాటర్ తీసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. టోటల్ కలిసేలాగా ఒకసారి చేయితో వీలైతే చేయితో కలపండి, స్పూన్తో వీలైతే స్పూన్తో కలిపేసేసుకోండి. చూడండి, మరీ జారుల్లాగా మాత్రం చేసేసుకోకండి. కొంచెం మనం చేతికి గారెలు ఏ విధంగా ఒత్తనికి వస్తుందో ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఎక్కువ వాటర్ తీసేసుకున్నా కూడా జారుల్లా అయ్యేసి మనం కడాయిలో వేస్తూ ఉంటే చేతిలోకి వెళ్ళి జారిపోతుందండి. సో అందుకనేసి కాస్త జాగ్రత్తగా వాటర్ క్వాంటిటీ అనేది చూసి తీసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ తీసేసుకున్నానండి. ఆనియన్స్ని వచ్చేసి పొడవే తీసేసుకోండి, అడ్డం చిన్న చిన్న పీసెస్గా తీసేసుకోకండి. ఇలా పొడవుగా తీసేసుకొని ఇలా కొంచెం నలిపినట్టు మనం పకోడీకి ఏ విధంగా పొడవుగా ఆనియన్ పకోడీకి ఏ విధంగా తీసేసుకుంటామో అలా తీసేసుకొని ఇలా నలుపుకుంటూ వేయండి. ఒక్కొక్క దాంట్లో పొరలు అనేది డివైడ్ అయ్యేలాగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చిన్నగా తరిమేసరికి ఆ తింటూ ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది రాదు. ఇది పొడవుగా కట్ చేసేసరికి తింటూ ఉంటే ఆనియన్ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొడవుగా ఆనియన్స్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే ఒక కొత్తిమీర వచ్చేసి 3 రెమ్మల వరకు కరివేపాకు తీసేసుకున్నాను. అలానే కొత్తిమీర వచ్చేసి ఒక 1/2 కప్ వరకు తీసేసుకున్నానండి. కొత్తిమీరను కరివేపాకు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత టోటల్ ఒక్కసారి పిండితో పాటు ఇవి కూడా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. టోటల్ కలిపేసేయండి. ఒకసారి బాగా కలిపేసాను. మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో గ్యారెలు అనేవి అంత టేస్టీగా వస్తాయండి. ఎందుకంటే మనం బియ్యపిండి మొక్కజొన్న పిండి యాడ్ చేసాం కదా, సో అందుకనేసి ఇలా కలిపేసేయండి. కలిపేసేసుకొని మంచిగా ఒక 20 మినిట్స్ అన్నా హాఫ్ అన్ అవర్ వరకన్నా నానబెట్టేసుకోండి. నానబెట్టేసరికి ఆ పిండి అనేది మంచిగా నానిపోతుంది. మనం వేసిన పిండిలు కూడా మంచిగా నానిపోయి గ్యారెలు కూడా టేస్ట్ వస్తాయి. సో అందుకని అప్పటిదప్పుడే నానబెట్టకుండా వేసామనుకోండి టేస్ట్ అనేది రాదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా క్వాంటిటీ అంత సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. మన గ్యారెల్ని మనకి ఎంతవరకు అయితే ఆయిల్ సరిపోతుందో అంతవరకు ఆయిల్ తీసేసుకొని ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేసుకోండి. మీడియంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు కొంచెం హ్యాండ్స్కి, ఫింగర్స్కి కొంచెం ఆయిల్ అన్న రాసేసుకోండి, లేకపోతే వాటర్తోనైనా తడిపేసేసుకొని ఇలా గ్యారెలా చేసేసుకొని వేసుకుంటే అయిపోతుందండి. మీకు నచ్చితే ఆయిల్ అప్లై చేసేసుకోండి, లేకపోతే మామూలుగా వాటర్ అన్న అప్లై చేసేసుకొని ఈ విధంగా గ్యారెలా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూడగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో గ్యారెలు. మనకి ఏదన్నా
కంటికి చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తేనే తినడానికి కూడా ఇష్టపడతాం కదా అండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం వేసిన ఆనియన్స్ అయినా కొత్తిమీర అయినా ఏ విధంగా కనిపిస్తున్నాయో చూడండి. ఇంకాస్త వేగనివ్వండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేయండి. మరీ హెవీగా కూడా ఫ్రై చేసినామనుకో మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టినా కూడా లోపల పిండి అనేది ఉడకదండి. సో అందుకనేసి అది సోడా పిండి వీడియో మర్చిపోయాను తీయడం. 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా పిండి కూడా వంట సోడా కలపండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కలిపేసి వేయండి గారెలు. సో వేసిన తర్వాత నేను చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత కళ్ళకి కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఎంత నీట్గా వచ్చాయో. పిల్లలకైతే ఇష్టంగా తింటారండి. ఇవి తినేసి టీయో పాలో ఏదో ఒకటి ఇచ్చినా కూడా వాళ్ళ కడుపు నిండినట్టే అండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.